ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కంప్లీట్గా అయిపోయింది. అది మొత్తం ట్యాంక్ ఉండదు. అపార్ట్మెంట్ పైప్ లైన్ ఇంకొక అర్ధ గంట ఉంటాం. నాకు తెలుసు కదా సార్ 5 blocks అయింది. 365 కదా. పూర్తి చేయాలి. టిట్కో ఇళ్ల వెంటనే టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే లబ్ధిదారులకి టిట్కో ఇళ్లను వెంటనే వెంటనే లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను వెంటనే టిట్కో ఇళ్ల దగ్గర ఉన్న మౌలిక సదుపాయాలను వెంటనే పూర్తి చేయాలి. టిట్కో ఇళ్లను పూర్తి చేయాలి. టిట్కో ఇళ్లను పూర్తి చేయాలి. టిట్కో ఇళ్లను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమైన నాయకులు ఇక్కడికి జగ్గేపేటలో ఉన్నటువంటి టిట్కో ఇళ్లు ఏదైతే 3150 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయో వాటిని పరిశీలించడం కోసం రావడం జరిగింది. మరి నేను మున్సిపల్ చైర్మన్ గా 2014 నుంచి 17 వరకు చేశాను. సోదరుడు ఇప్పుడు మీ ముందు మాట్లాడినటువంటి ఇంటూ చిన్న గారు కూడా 17 నుంచి 19 వరకు చేశాం. మేము చేసినప్పుడు అప్పుడు ప్రపోజల్స్ వచ్చినప్పుడు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ రోజున ఏమండి ఇక్కడ టిట్కో ఇళ్లు సాధ్యపడదు, ఈ ప్రాంతంలో 20-25 లక్షల రూపాయలకి ఎకరం పొలం వస్తుంది, మీరు ఇప్పటికే దీనికి 35 ఎకరాలు సేకరిస్తా అన్నారు, ఇంకో 35-40 ఎకరాలు సేకరిస్తే మీకు సుమారుగా ఒక 2000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు 2 సెంట్ల లెక్క. ఎందుకంటే 2006లో ధనంబోర్డులో కూడా 40 ఎకరాలు సేకరించి అక్కడ 1200 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి 2 సెంట్ల లెక్క ఇస్తే బ్రహ్మాండంగా ఇళ్లు కట్టుకుని వాళ్ళ 1000 మంది నివాసం ఉంటున్నారని చెప్పి ఆ రోజున మున్సిపల్ చైర్మన్ గా ఉన్న మీ ఇద్దరం కూడా వీటిని విభేదించి ఇది ఇక్కడ టిట్కో ఇళ్లకి సూట్ అవ్వదు జగ్గేపేట అని చెప్పినప్పటికీ కూడా ఆ రోజున మరి అధికారం మరి తెలుగుదేశం పార్టీలో ఉంది. ఆ రోజున్న శాసనసభ్యుడు ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుడు కూడా ఒకళ్లే. మరి ఈయన కూడా మరి అవగాహన లేకుండా ఇక్కడ టిట్కో ఇళ్లను ప్రతిపాదించడం, మరి వాటిని ఏమన్నా పూర్తి చేశారా అంటే వాటిని సుమారుగా 3100 ఇళ్లకి 170 కోట్ల ఖర్చు వస్తే ఆ రోజుకి వాళ్ళు దిగిపోయే నాటికి వాళ్ళు పేమెంట్ చేసింది కేవలం 110 కోట్లే. ఇకపోతే 3100 కోట్లు స్కెల్టన్ గా కట్టారు. అందులో కరెంటు మీటర్లు లేవు, కరెంటు సబ్స్టేషన్ లేదు, కరెంటు లైన్లు లేవు, మంచినీళ్ళకి సదుపాయాలు లేవు, వాడుకోవడానికి నీళ్లకు సదుపాయాలు లేవు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు, డ్రైన్లు లేవు, రోడ్లు లేవు. అయినప్పటికీ కూడా 2019 ఎన్నికలు వస్తున్నాయని చెప్పి హడావుడిగా అసంపూర్తిగా ఉన్న ఇళ్లని ప్రజలను మభ్యపెట్టడం కోసం, లబ్దిదారులను మభ్యపెట్టడం కోసం ఈ ఇళ్లు గృహప్రవేశాలని చెప్పి ఆ రోజున మరి లబ్దిదారులందరినీ కూడా పిలిపించి ఇక్కడ మామిడి తోరణాలు కట్టించి పాలు పొంగిచ్చి మరి వాళ్ళందరినీ కూడా మరి ఓట్లు దండుకోవడం కోసం 2019లో జనవరిలో మోసం చేసిన మాట ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఆ రోజు ప్రభుత్వం దిగిపోయే నాటికి వీళ్లు సుమారుగా 60 కోట్ల రూపాయలు 60 కోట్ల నుంచి 70 కోట్ల రూపాయలు బకాయి బడి ఎల్ఎన్టీకి ఎటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా వదిలేస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆయన తర్వాత మేమంతా కూడా ఆ రోజున్న శాసనసభ్యుడు ఉదయభాను గారి నేతృత్వంలో మేమందరం కూడా మరి గట్టి ప్రయత్నం చేయడం జరిగింది. కాదండి వీళ్ళకి సరే ఏదైనా ప్రభుత్వాలు ఏదైనా గానీ టిట్కో ఇళ్లు ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళు డబ్బులు కట్టారు. 300కి అయితేనేమో 500 రూపాయలు కట్టారు 300 స్క్వేర్ ఫీట్ కి, అలానే 365 స్క్వేర్ ఫీట్ కి అయితే 50,000 కట్టారు, మరి 430 స్క్వేర్ ఫీట్ కి అయితే 1,00,000 రూపాయలు కట్టారు. ఆ డబ్బులు కట్టి మళ్లీ ఇప్పుడు బయట అద్దెలుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి నిర్మాణాలు పూర్తి చేస్తే వాళ్ళు గృహప్రవేశాలు చేసుకుంటారు, నివాసం ఉంటారు అని చెప్పి ఆ రోజున ఫోర్స్ చేయడం జరిగింది. దురదృష్టం ఆ రోజున ఒక 2 సంవత్సరాలు కరోనాలో వెళ్ళిపోయింది. 2022 వరకు కరోనా నడిచింది. తర్వాత మరి అప్పటి శాసనసభ్యుడు మరి ఉదయభాను గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి ఇక్కడ ఒక 40 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, ఇస్తేనే ఎలాంటి వాళ్ళు పనులు చేస్తామంటే ఆ 40 కోట్లు ఇప్పించడమే కాకుండా
ఇక్కడ 35 ఎకరాలు సేకరించాలి మొత్తం ఈ టిడ్కో ఇళ్లకి. దాంట్లో ఎవ్వరికి కూడా ఏ రైతుకి కూడా పేమెంట్ చేయాలి. వీళ్ళు 25 లక్షలు ఇస్తామని చెప్పి హామీ పత్రాలు రాసిచ్చారు. ఆ రైతులు కూడా గొడవ చేస్తా ఉంటే వాళ్ళకి సుమారుగా 5 కోట్ల రూపాయలు మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులకు అందరికీ కూడా 25 లక్షల ఎకరాకి 25 లక్షల రూపాయల లెక్క డబ్బులు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఇక్కడ రైతులు కొంతమంది మాకు సోలార్ నష్టపోయాం, మేము బోర్లు నష్టపోయామంటే వాటికి కూడా మరి పేమెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్పటి వరకు బకాయిల్లో కొంత పేమెంట్ చేశారు, ల్యాండ్స్ కి అందరికీ కూడా డబ్బులు ఇచ్చారు. ఇక్కడ ఉండాలి అని అంటే లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన 13 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 8 కోట్లతోని 33 kV సబ్స్టేషన్ కట్టారు. అలానే మరి లైన్స్ కూడా మొత్తం కూడా అన్ని వీధులకి లైన్స్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేకుండా ఇక్కడ నివాసం ఉండటం అనేది జరగదు. అందరికీ తెలిసి ఇది, ఎందుకంటే టెక్నికల్ పర్సన్స్ అందరూ చెప్తారు. మరి గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన తాతయ్య గారికి ఈ విషయం తెలుసు, ఇక్కడ ఉన్న అధికారులకు కూడా అందరికీ తెలుసు. ఎస్టీపీ లేకుండా నివాసం అనేది కష్టం. దానికి కూడా వాళ్ళు డబ్బులు అలాట్ చేయాలి. ఈ గవర్నమెంట్ 4.5 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ 4.5 కోట్లు అలాట్ చేస్తే సుమారుగా 2.5 కోట్లు దాన్ని ఖర్చు పెట్టి మిషనరీ మొత్తం కూడా తేవడం జరిగింది. ఇప్పుడు సివిల్ వర్క్ పెండింగ్ ఉంది. ఇక్కడ గృహప్రవేశాలని చెప్పి కొత్త నాటకానికి తెరదీసి 2019లో అప్పటికి ఇక్కడ ఒక ఈఎల్ఎస్ఆర్ లేదు, ఇక్కడ ఒక జిఎల్ఎస్ఆర్ కూడా లేదు. అంటే ఒక ట్యాంక్ కూడా లేకుండా, నిర్మాణాలు జరగకుండా నీళ్లు ఏ విధంగా ఇస్తారు మీరు? అంటే వాడుకోవడానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి నీళ్లు పడవు కదా. నీళ్లు కావాలి అంటే ఆకాశం నుంచి నీళ్లు పడవు కదా. మంచినీళ్ళకి ప్రొవిజన్ లేదు, అలానే వాడుకోవడానికి నీళ్ళకి ప్రొవిజన్ లేవు. ఇక్కడ ట్యాంకులు అట్లా ఇవాటి వరకు కూడా కట్టింది కేవలం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో జిఎల్ఎస్ఆర్ ఒకటి మాత్రం కట్టారు. అంటే ఎంత ప్రజలను మభ్యపెట్టి అంత ప్రజలను మోసం చేశారనేది 2019లో తెలుగుదేశం ప్రభుత్వం అనేది మనకు అందరూ కూడా అర్థమవుతోంది. అంటే ఇక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఎక్కడా కూడా రోడ్లు ఫార్మేషన్ కూడా జరగల. గత 2019 ముందు రోడ్లు ఫార్మేషన్ లేదు, డ్రైన్స్ లేవు, ఎస్టీపీ లేదు, ట్యాంకులు లేవు, కరెంటు లేదు. మరి ఏ విధంగా నివాసం ఉంటారో, మరి ఇక్కడ ఎందుకు గృహప్రవేశాలు చేశారో, గృహప్రవేశాలు చేసి ప్రజల్ని ఎందుకు మోసం చేయాలనుకున్నారో అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆయన పేద ప్రజానీకం యొక్క స్థితిగతులు అర్థం చేసుకుని అప్పటి వరకు ఉన్న డబ్బుల్లో 50% తగ్గించేశాడు. అంటే 430 స్క్వేర్ ఫీట్ కి ₹1,00,000 కట్టాల్సి వస్తే డిపాజిట్దారులు 1,00,000 కట్టేస్తే వాళ్ళు 50,000 తిరిగి ఇచ్చేశాడు డబ్బులు. ఎందుకంటే ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారని. అంటే 50% రిటర్న్ ఇచ్చేశాడు. అలానే 365 స్క్వేర్ ఫీట్ కి 50,000 కడితే అందులో 25,000 రిటర్న్ ఇచ్చాడు. అంతేకాదు ఒక బ్రహ్మాండమైన చాలా మంచి పని జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఈ 300 స్క్వేర్ ఫీట్ ఏదైతే ఉందో, అంటే జగ్గపేట పట్టణంలో కూడా సుమారుగా 1,500 ఉన్నాయి 300 స్క్వేర్ ఫీట్ కింద. ఈ 300 స్క్వేర్ ఫీట్ కి ఉన్న రాష్ట్రంలో ఉన్న మొత్తం కూడా రూపాయికి రిజిస్ట్రేషన్ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే 3 లక్షల ఖరీదు వాస్తవంగా అది. ఆ 3 లక్షలు అంటే వాళ్ళ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదించింది ఏంటంటే 3 లక్షలు మీకు లోన్ ఇస్తారు, నెలకి ₹3,000 కట్టండి, 20 సంవత్సరాల పాటు కట్టమని అన్నారు. అంటే 20 సంవత్సరాలు కట్టాల్సిన బాకీని మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కలంపోటుతోని రద్దు చేసిన పరిస్థితి. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతా మరి సుపరిపాలన అందిస్తూ ఈ టిడ్కో లబ్దిదారులను కూడా, అంటే వాస్తవానికి ఇది చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీ మానసపుత్రిక ఈ టిడ్కో ఇళ్లు అంటే వాళ్ళు ఏదైనా బెనిఫిట్ చేయాలి చేస్తే, కానీ వాళ్ళు చేయకుండా అర్ధాంతరంగా వదిలేస్తే ఈ ప్రాజెక్ట్ ని సుమారుగా స్టేట్ వైడ్ గా 28,000 కోట్లు అంటే ఈ ప్రాజెక్టు మొత్తం కాస్ట్, దాంట్లో సుమారుగా 12,000 కోట్లు బకాయిలు పెట్టారు. పెడితే అందులో 4,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారే కట్టాడు. దానివల్లే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మేము ఇవన్నీ కూడా పూర్తి చేయలేకపోయాం. అంటే మౌలిక సదుపాయాల నిమిత్తం రోడ్లు వేసాం, ఫార్మేషన్ మీరు చూడండి, WMM వేసాం, GSP వేసాం, కొన్ని డ్రైన్లు మొదలు పెట్టాం, STP కొంతవరకు పూర్తి చేసాం, సబ్స్టేషన్ నిర్మాణం చేసాం, తర్వాత GLSR చేసాం. ఈ రోజున మేము ప్రభుత్వానికి కూడా కావాల్సినంత టైం ఇచ్చాం. మేము వెంట రాజకీయ కోణంతో అడుగుతున్నారు, రాజకీయ విమర్శలు చేస్తున్నారు అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే మేము కూడా ఈ సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉన్నాం, కానీ మేము కూడా ఎంత చిత్తశుద్ధితో చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన తప్పులకి మేము ఇవన్నీ కూడా పూర్తి చేయలేకపోయాం. ఇవాళ కూడా మేము సంవత్సరంన్నర టైం ఇచ్చాం. ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర దాటింది. ఇవాళ అడుగుతా ఉన్నాం మిమ్మల్ని, ఈ సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారు? మీ మానసపుత్రిక, మీరు కన్నబెడ్డేది, మీరు దీన్ని పూర్తి చేయడానికి ఏం చిత్తశుద్ధి చూపించారు? ఇప్పటి వరకు ఇంకా బకాయిలున్న L&T వాళ్ళకి బకాయిలు మీరు చెల్లించలేదు. ఇంతవరకు మరి ఈ ELSR ని ఇంతవరకు నిర్మాణం మొదలు పెట్టలేదు. ఆ కృష్ణా జలాలు తీసుకొచ్చి ఇక్కడ టిడ్కో ఇళ్లకు ఇస్తున్నారు, అది ఇంతవరకు
నిధులు కేటాయించలేదు. అందులో పైప్ లైన్ వేయలేదు. మరి వాడుకోవడానికి నీళ్లకు సంబంధించి ప్రొవిజన్ పైప్ లైన్లు జిఎల్ఎస్ఆర్ కి ఏర్పాటు చేయలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మరొక 3 నెలల సమయం తీసుకోండి. మీరు లబ్దిదారులకి ఏదైతే మీరు 2019లో గృహప్రవేశాలని చెప్పి కపట నాటకం ఆడారో, దొంగాబద్దాలు చెప్పారో, లబ్దిదారులను మోసగించారో, ఆ మోసాన్ని ఇప్పటికైనా మీరు నిజం చేసుకోండి. ఇప్పటికైనా లబ్దిదారులకు నిజంగా కేటాయించండి. అంటే ఇచ్చారు అంటే వాళ్ళు నివాసం ఉండేటట్టుగా మీరు కేటాయించే ఏర్పాటు చేయండి. ఎందుకంటే మీరు మీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన టిడ్కో ఇళ్లు ఇవి, మీకు ప్రెస్టేజ్ ఉండాలి. మేము జగనన్న మోడల్ కాలనీ ఎదురుగా పెట్టాం. సుమారుగా అక్కడ 800 ఇళ్లు ఏర్పాటు చేశాం. సుమారుగా 300 మంది నివాసం ఉంటున్నారు ఇవాళ అక్కడ. మీరు కనీసం రోడ్లు వేయట్లేదు, అక్కడ డ్రైన్లు ఏర్పాటు చేయట్లేదు, మంచినీళ్ళు సరిగా సప్లై చేయట్లేదు. అయినప్పటికీ కూడా ఎవరిల్లు వాళ్ళదని చెప్పి వాళ్ళ సొంత ఇల్లు అనే ఫీలింగ్ తోని పేద ప్రజానికి అక్కడ ఉండి మరి చక్కగా నివాసం ఉంటా ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, సంబంధిత మంత్రుల్ని మీరు తక్షణం ఈ టిడ్కో ఇళ్లు ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయండి. ఎందుకంటే ఇప్పటికే 365 స్క్వేర్ ఫీట్ కింద 160 మంది లోన్ తీసుకున్నారు దీని మీద. అలానే 430 స్క్వేర్ ఫీట్ల కింద సుమారుగా 260 మంది లోన్ తీసుకున్నారు. అంటే 10 కోట్ల రూపాయలు ఇప్పటివరకు లబ్దిదారులకి వివిధ బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చారు. వాళ్ళకి గోడ దెబ్బ, చెంప దెబ్బలాగా 2 దెబ్బలు తగులుతా ఉన్నాయి ఆ లబ్దిదారులకి. లబ్దిదారుడికి ఒక పక్క లోన్ కట్టమని బ్యాంకర్స్ ఒత్తిడి చేస్తా ఉన్నారు, మరొక పక్క ఆల్రెడీ ఇప్పటికే కొంత డిపాజిట్ చేశారు టిడ్కోకి. అలానే మళ్లీ అద్దెంట్లో ఉంటున్నాడు. అటు అద్దె కట్టలేక, ఇటు బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ కట్టలేక నిజంగా ఎలా బతకం మహాప్రభు అన్నట్టుగా ఇవాళ లబ్దిదారుల ఆర్థిక పరిస్థితి ఉంది. లబ్దిదారుల దీనమైన పరిస్థితి మనం అర్థం చేసుకుని తప్పనిసరిగా లబ్దిదారుల కోసం, టిడ్కో లబ్దిదారుల కోసం ఒక 2-3 నెలల్లోనే ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని సకల సదుపాయాలతోని, మౌలిక సదుపాయాలతోని నివాసయోగ్యంగా ఉండేటట్టుగా లబ్దిదారులకి ఈ యొక్క మరి టిడ్కో ఇళ్లన్నీ కూడా కేటాయించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలా కాని పక్షంలో 3 నెలలు సమయం ఇస్తాం. అలా కాని పక్షంలో ఈ 3 నెలల తర్వాత ప్రజలను కలుపుకొని, లబ్దిదారులను కలుపుకొని పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జగ్గేపేట టిడ్కో ఇళ్లను పరిశీలించడం జరిగిందండి. మరి 2018 దిగిపోయే ముందు వీళ్ళు టిడ్కోను మొదలుపెట్టారండి. మరి కన్స్ట్రక్షన్ అయిన 1 ఇయర్కే వాళ్ళ గృహప్రవేశాలను కూడా ప్రజల్ని మభ్యపెట్టి గృహప్రవేశాలు కూడా చేయడం జరిగిందండి. 2009 మేము గవర్నమెంట్ అధికారంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో రాగానే కరోనాతో 2 సంవత్సరాలు గడిచిపోయినా కూడా మేము మౌలిక రోడ్డు కానివ్వండి, సబ్స్టేషన్ కానివ్వండి, 13 కోట్లతో సబ్స్టేషన్ కూడా మేము పూర్తిగా నిర్మాణం చేయడం జరిగిందండి. అలానే మరి చూసుకుంటే రైతులకు కూడా వీళ్ళు ఇది వరకు వీళ్ళ ల్యాండ్స్ తీసుకుని టిడ్కో హౌసెస్ కి ఏదైతే మీరు వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారో వాళ్ళ ల్యాండ్స్ తీసుకుని వాళ్ళకి పేమెంట్లు కూడా ఇవ్వకుండా వదిలేశారండి. కానీ మా గవర్నమెంట్ రాగానే రైతులకి పేమెంట్ కూడా మేము అందజేసామని మేము గర్వంగా తెలియజేస్తున్నామండి. మరి అలానే చూసుకుంటే 2000 వీళ్ళు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇంతవరకు టిడ్కోని ఎవరు పట్టించుకోవట్లేదండి. అలానే ఇప్పుడు లబ్దిదారులతో లోన్లు పెట్టించారు. వాళ్ళని లోన్లు కట్టమని చెప్పేసి బ్యాంకర్స్ చాలా హింసిస్తున్నారు. చాలా మంది ఆర్పీలు వాళ్ళు లోన్లు కట్టట్లేదని చెప్పేసి మా దృష్టికి తీసుకొస్తున్నారు. మేము మాట్లాడుతున్నా కూడా లేదండి వాళ్ళు ఇమ్మే కట్టాలి అని చెప్పేసి బ్యాంకర్స్ కూడా చాలా ఫోర్స్ చేస్తున్నారు లబ్ధిదారులకు. మరి వాళ్ళు ఇట్లు రెంట్లు కట్టుకోవాలా లేకపోతే ఈఎంఐలు కట్టుకోవాలా అని సందిగ్ధత నెలకొందండి. మీరు మరి ఏ మాత్రం మీకు చిత్తశుద్ధి ఉంటే టిడ్కోలను పూర్తి స్థాయిగా నిర్మించి లబ్ధిదారునికి కనీస మౌలిక సదుపాయాలు ఇవ్వాల్సిందిగా మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామండి. మేము గత ప్రభుత్వంలో చెప్పాం ఈ టిడ్కో ఇళ్ల వల్ల ప్రజలకు ఇబ్బంది కానీ మంచిది జరగదని. ఆ రోజున ఇచ్చేదేదో వాళ్ళకి 2 సెంటో ఇచ్చేస్తే వాళ్ళకి కొంత డబ్బులు వేసుకుని కొంత ప్రభుత్వం సాయం చేస్తే ఇల్లు కట్టుకుంటే ఈ పాటికి ఎదురుగుండే కనపడుతుంది జగనన్న కాలనీ. వాళ్ళు కాపురాలు చేపట్టి కూడా ఇళ్లలో దగ్గర 4-5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఆలు సూళ్ళు దగ్గర 10 ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ నడుస్తూనే ఉంది. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే పాపం ఎవరైతే లబ్ధిదారు ఇల్లు వద్దని చెప్పి ఆశపడ్డారో వాళ్ళ బ్యాంకులో లోన్లు తీసుకున్న లోన్లు ఎగ్గొట్టి వాళ్ళ కింద ఖాతా వాళ్ళ పేర్లు లోన్లు ఎగ్గొట్టి వాళ్ళ జాబితాలు పడిపోయినాయి. వాళ్ళు రికార్డుల పరంగా చాలా దారుణంగా పరిస్థితి. వాళ్ళ అకౌంట్లన్నీ ఎన్పీ అయిపోయి వాళ్ళు వేరే లోన్ తీసుకుందామన్న పిల్లలు చదువులకు వెళ్దామని బయటకు వెళ్దామని కొనుక్కుందామని కూడా లోన్లు ఇచ్చే పరిస్థితి బ్యాంకులో. వాళ్ళందరికీ కూడా
ఆ ఎన్పీ అయినా ఎవరికైతే ఎన్పీ ఇళ్ల వల్ల ఎవరికైతే ఎన్పీ అయ్యో ఆ ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా శ్రీరామ్ తాతయ్య గారే బ్యాంక్ వెళ్ళి కూర్చోబెట్టి ఎన్పీలోని అకౌంట్లో బయట తీసుకొచ్చి వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.